మార్నింగ్ నుండి స్టార్ట్ అవుదామని చూస్తున్నా, వర్షం కొట్టుడే కొడుతుంది, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. నాకేమో పోవాలని ఉంది, వర్షం ఏమో అస్సలు గ్యాప్ ఇస్తలేదు, ఆగుతుంది కొడుతుంది. చూద్దాం, కొంచెం సెట్ అయిన తర్వాత స్టార్ట్ అయిపోదాం. ఇంకా పిల్లల అప్పటి నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు నాకు సెండ్ ఆఫ్ చేయడానికి. హాయ్ హాయ్ బోలో. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు, వీళ్ళు వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు. ఇంకా స్టార్ట్ అయిపోతా. బాగా అనిపిస్తుంది, ఏదో తెలియని బాధ ఈ నుంచి స్టార్ట్ అవుతుంటే. మా ఫ్రెండ్ కూడా బాగా బాధపడుతున్నాడు. తప్పదు, ఇంకా పోవాల్సిన టైం వచ్చింది. ఇంకా వెళ్దాం. ఇంకా హలో హాయ్ హాయ్ బాయ్ బ్రో. బాయ్ బ్రో. బాయ్ బాయ్. బయట అయితే వర్షం గ్యాప్ ఇస్తలే అని చెప్పేసి రూమ్లోకి తెచ్చిన. రూమ్లో తెచ్చి మొత్తం లగేజ్ అంతా ట్యాగ్ చేసేసిన. ఇంకా వెళ్దాం. ఇది అస్సామీ సాంప్రదాయం అంట. నన్ను మా ఫ్రెండ్ సన్మానం చేస్తున్నాడు. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాయ్. ఈరోజు మనం అస్సాంలోని తిన్సుకియా నుంచి వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ్ కుండ్ అనే ఏరియాకి వెళ్తున్నాము. ఇక్కడ వరకు పరశురామ్ కుండ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాము. వర్షం ఇప్పుడు అయిపోయింది. మీరు చూసుకుంటే ఇదంతా బ్రహ్మపుత్ర రివరే. ఇటు వెళ్తే బిస్కెట్ అయిపోతాం, అందుకే చూసుకుంటూ వెళ్తున్నా. ఇంకెళ్ళిపోదాం మెల్లగా. మస్తు బాగా అనిపిస్తుంది ఈరోజు నాకు. ఈ నెల రోజులలో ఎప్పుడు అంత బాధ అనిపించలే. ఉమేష్ దగ్గర నుంచి వెళ్ళి పోతాను కదా, నాకు నిజంగా చెప్తున్నా, నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోతుంటే. ఆయన బాధపడుతున్నాడు పోకు అని, ఇంత వర్షం కొడుతుంది పోకు అని అన్నాడు. కాకపోతే నేను క్రాస్ చేయాల్సిన ప్లేసెస్ ఇంకా పెండింగ్ అయిపోయినాయి. అంటే నేను ఈ నెల అసలు నేను దాటిపోవాలి, నార్త్ ఈస్ట్ అనేది దాటిపోవాలి. నేను నార్త్ ఈస్ట్ క్రాస్ చేయలేదు. నేను అనుకున్న టైం కన్నా మళ్ళీ ఇంకా ఎక్కువ పడితే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది నాకు ఒక బాధ ఉంది. మళ్ళీ ఇక ఎట్లయినా కూడా వదిలేసి వస్తున్నా. ఇంకా బ్రదర్కి పెళ్ళి ఆ బిజీలో ఉన్నాడు. చాలా హ్యాపీ. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని గురించి, ఆ పెళ్లి తంతు గురించి. చాలా వింత ఉంది పెళ్లి తంతు, నేను చెప్తా ఆ పెళ్ళి ఎట్లా అనంటే. ఇక్కడ అన్న వచ్చేసి అక్షయ్ సింగ్ అని చెప్పేసి మొత్తం అస్సాంకి సంబంధించిన రైడ్ చేస్తూ ఉంటారంట అన్న. ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారంట. ఆ ఊరు వాళ్ళు మొత్తం రాళ్లతో కొడుతున్నారంట. ఈ రోడ్లో వెళ్ళక తమ్ముడు, వేరే రోడ్డు చూపిస్తారని చెప్పేసి అంటున్నాడు. మంచిగా మాట్లాడుతున్నాడు అన్న. భయ్యా చలో, బాగా హెల్ప్ చేస్తున్నాడు అన్న. అంటే రైడర్ కాబట్టి కో రైడర్కి కొంచెం సపోర్ట్ చేస్తారు ఎవరైనా కూడా. రాళ్లతో కొడుతున్నారంట అక్కడ, దొరికినట్టు బండ్ల వాళ్ళను వీళ్ళని అందరినీ. అందుకే మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. 520 రూపాయి. 520 కొట్టిస్తున్నా. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినాక మళ్ళీ ఇంకా కొట్టిద్దాం, అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది రేటు. ఈ అన్న నాకు సపోర్ట్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు చాలా దూరం నుంచి వెళ్ళి. సిగ్నల్ కోసం ఆగిన అన్నాను నేను. అన్న సరే ఇక్కడ హోటల్ ఉంది, ఆడ వైఫై మంచిగా వస్తుంది, టీ తాక్కుంటూ చేసుకునేవరా, ఈ ఊరు మాదే, నేను చూపిస్తుందా అని చెప్పేసి తీసుకొని పోతున్నాడు అన్న. ఇలా మొత్తం నాతో ఉండేటట్టున్నాడు అన్న. నిజం చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక వీడియో 50% అప్లోడ్ అయింది. అంటే ఇంకొక వీడియో 1.5 వీడియో అప్లోడ్ చేయడానికి, అంటే 1.5 వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఇక్కడ 3 గంటల 10 నిమిషాలు ఇట్లా టవర్ చూసుకొని దగ్గర ఉంటే అప్పుడైనా వీడియో అప్లోడ్. అంత కష్టపడాల్సి వస్తాను సిగ్నల్ కోసం. 3 గంటలు అంటే 100 కిలోమీటర్ల పైన పోతా. ఇప్పుడు మబ్బు చూడండి ఎట్లుందో, మరీ ఘోరం ఉంది. సో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు లైక్ చేస్తే ఇంకా నలుగురికి ఎక్కువ సజెషన్ అవుతుంది నా వీడియో. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. అండ్ కొంచెం కామెంట్ కూడా ఏమన్నా నన్ను కొంచెం మోటివేట్ చేసినట్టు ఏమైనా పెట్టండి, వీడియోలు ఎట్లున్నాయి అట్లా ఇట్లా అని చెప్పేసి పెడితే నాకు కొంచెం పుషింగ్ ఉన్నట్టు ఉంటుంది. రవివర్మ అని నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఉంటాడు. ఆ అన్న ఫోన్ చేసి మాట్లాడితే నాకు ఎక్కడదనో లేనంత బలం వస్తుంది నాకు. ఆ అన్న మాట్లాడితే అంటే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ని నలుగురు కూర్చొని పెట్టుకొని టీవీలో వీడియో పెట్టుకొని వాళ్ళకి చూపిస్తున్నాడు. అన్న థ్యాంక్ యూ అన్న, మీరు అట్లా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా చేస్తాను, మంచిగా అనిపిస్తుంది అన్న. ఇంకా టైం ఎక్కువ కేటాయిస్తా. దాదాపు 3 to 4 అవర్స్ వీడియోస్ కోసం కేటాయించాల్సి వస్తుంది.
నా జర్నీలో ఇంకా మంచిగా అవుట్పుట్ వేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఇప్పుడు ఇంకా మనం పోవాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 150 కిలోమీటర్ ఉంది. ఐఎల్పి తీసుకోవాలి, అరుణాచల్ ప్రదేశ్ ఐఎల్పి. మనము ఆన్లైన్లో తీసుకుంటే 3 డేస్కి 300, 1 వీక్కి 500 అట్లా ఉంది. డైరెక్ట్ ఆఫ్లైన్లో తీసుకుంటే 50-60 రూపాయలు వస్తుందంట. ఇప్పుడు మన పొజిషన్ అక్కడ ఆ లొకేషన్ పోవాలంటే 50 కిలోమీటర్లు పోవాలి. మరి ఆ లోపు బంద్ ఉంటుందా ఎట్లుంటుందా అనేది తెలియదు మనకు. వీడియో సిగ్నల్ వారం నుంచి చూస్తే ఇలా దొరికింది 5G సిగ్నల్. అందుకే ఎట్లా అట్లా ఇలా జర్నీ కాకపోయినా మంచిది అని చెప్పేసి 1.5 వీడియో పెండింగ్ ఉంటే 50% అయ్యింది, ఇంకో 50% కాలేదు. ఆ వీడియో ఇంకో వీడియో 1.5 వీడియో అప్లోడ్ చేసిన, ఎందుకంటే స్టోరేజ్ లేదు. అది అప్లోడ్ చేసి డిలీట్ చేస్తే నాకు స్టోరేజ్ వస్తుంది. అది ఒక్కదానికి మస్తు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నాకు. ఇవన్నీ ఈరోజు అయితే కొంచెం ఒక 20% సార్ట్ అవుట్ అయింది. అది చేసుకొని ఇంకా మూవ్ అవుతున్నా. ఇది ధూమ్లా అని చెప్పేసి ఒక విలేజ్, ధూమ్లా అనే ఒక విలేజ్ ఉంది, భలే ఉంది పేరు. ఇది ధూమ్దుమా ఊరి పేరు. ఈ ఊరు నుంచి అయితే పోతున్నా. అవతల అటు సైడ్ ఏమైందంటే ప్రాబ్లం, నిన్న యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అయితే ఇద్దరు చనిపోయారంట. దారిలో నుంచి ఎవరు పోతున్నా కూడా వాళ్ళ మీద రాళ్ళు వేసారు, బైకర్స్ మీద అట్లా ఇట్లా అయితే నేను డైవర్షన్ తీసుకొని లోపలికి వచ్చిన. మళ్ళీ అదే రోడ్కి వెళ్ళిపోతా. ఇంకా మెల్లగా వెళ్ళిపోదాం మన అరుణాచల్ ప్రదేశ్కి. చలో అరుణాచల్ ప్రదేశ్ 7 సిస్టర్లో 7వ రాష్ట్రం నేను చూడబోయేది. ఇది చూస్తే 7 సిస్టర్స్ అయిపోయినట్టే. లెఫ్ట్ సైడ్ చూసుకున్నా, రైట్ సైడ్ చూసుకున్నా కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. మేబీ నాకు తెలిసింది ఎవరో ట్రాక్టర్ బట్టి వేవలింగ్ కొడితే ఎంత సమానం ఉంటుందో అంత సమానం ఉంది. మధ్యలోకి వెళ్ళి రోడ్డు చూసుకుంటే మొత్తం ఇటు మొత్తం సూపర్ ఉంది లొకేషను. ఇంకా మనం 109 కిలోమీటర్లు అయితే పరశురామ్ కుండనే ఊరుకోతాం. అక్కడ ధర్మశాల ఏమో ఉంటాయంట. ఈరోజు అక్కడ పోవడం పాసిబుల్ అయితే అక్కడ పడుకుంటా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా పడుకుంటా. ఎట్లా అయితే అట్లా. మనకైతే తొందర పోయి అలా ఏం అంత ఎమర్జెన్సీ అయితే పోయేదైతే ఏం లేదు. ఒకవేళ పాసిబుల్ అయితే పోతా. ఐఎల్పి మాత్రం ఏడిస్తారో తెలియదు. జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం బార్డర్ పోయి లొకేషన్ వచ్చిన తర్వాత ఎంటర్ అయితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ తీసుకొని పోవాలి. అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఉంది. ఐఎల్పి తీసుకోవాలి కదా. ఇగో ఇక్కడ లారడ్డం పెట్టిన కనవాళ్ళే మనకు. ఇన్నర్ లైన్ పర్మిట్కి సంబంధించిన ఆఫీస్ ఇది. నామ్సాయి అనే డిస్టిక్ నుంచి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇక్కడ ఐఎల్పికి 30 రూపీస్ ఛార్జ్ చేసారు. చెప్పిన కదా ఆన్లైన్లో 300 3 డేస్కి, 500 7 డేస్కి ఉంది. మనం ఆఫ్లైన్లో తీసుకున్నాం కాబట్టి 30 రూపీస్లో అయిపోయింది. ఆధార్ జిరాక్స్ అయితే ఉండాలి. చిన్న ఫామ్ ఇచ్చిండు, అది నింపేసిన. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుదాం. ఎవరు ఆపి ఐఎల్పి చెక్ చేస్తారో చూడాలి. చెప్పిన కదా చాలాసార్లు చెప్పిన, అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ అండ్ ఆన్ హే ఫ్రెండ్స్. అక్కడ ఉంది కదా గేట్ ఆపేది, అక్కడ అవతల ఐఎల్పి తీసుకున్నాం. లోపలికి వచ్చినాక ఐఎల్పి చెక్ చేయించుకున్నా. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ రాసుకున్నారు. ఎన్ని రోజులు, ఎక్కడికి, డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసిండు, అన్నీ వెరిఫై చేసిండు. ఇంకా వెళ్ళిపోదాం. 1 మంత్కి అయినా కూడా అంతే అంట. 1 మంత్కి అయినా కూడా 30 రూపీస్ అంట. నాకు తెలిసి ఆన్లైన్లో తీసుకోవడం కన్నా ఆఫ్లైన్లో తీసుకోవడం నయం. మిజోరాం 350 రూపాయలు అయినాయి కదా. ఒకటే రోజు ఉన్నా, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినట్టు అనిపించింది నాకైతే. నాకు 2-3 అవర్స్ పట్టింది. మా ఫ్రెండ్ నాకు ఆ బాధ, అతను వదిలిపెట్టి వచ్చినందుకు ఆయన బాధ నుంచి వెళ్ళి, నేను లాస్ట్ వీడియోలో చెప్పేది నాకు గుర్తులేదు. ఆయన మంచిగా ఉండే, సర్టెన్ ఏజ్ దాకా మంచిగానే ఉన్నాడు. ఈ సర్వీసెస్కి హైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దానికోసము హైట్ పెరగడానికి ఏదో ప్రోడక్ట్ తినడట. ప్రోడక్ట్ తినడం వల్ల హైట్ పెరిగి ఇట్లా బెండ్ అయిపోయిండు, గూనె అయిపోయిండు. అది ప్రాబ్లం. ఆయనకు మస్తు బాధపడతాడు ఆ విషయంలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటే బాధ ఉండకపో, మధ్యలో అయింది కదా, దానివల్ల ఆయన చాలా బాధపడతాడు. నాకైతే హ్యాపీనెస్ ఏంటంటే ఆయనకు పెళ్ళి కావడం నాకు చాలా హ్యాపీనెస్. చాలా బాధపడేటాడు, నాకు ఎక్కడ అవుతుంది బ్రో పెళ్ళి, కాదు నాకు ఇంకా కష్టమే, నువ్వు పెళ్ళి కోసం ఏం పెట్టుకోకు, నువ్వు వచ్చేయి నన్ను కలవడానికి అని చెప్పేసి అంటాడు. అంటే రా అంటే నువ్వు పెళ్ళి చేసుకొని ఖచ్చితంగా వస్తా అన్నట్టు. అట్లా పెళ్ళి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనంటే అలా సరే ఇప్పుడు చెప్తా పెళ్ళి స్టోరీ, అస్సాం పెళ్ళి స్టోరీ సంబంధించి. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి కూడా ఇతను ఇష్టపడ్డది. వాళ్ళ సాంప్రదాయం అంట, అస్సామీలోని కొంతమంది సాంప్రదాయం అది. ఇష్టపడ్డ తర్వాత డైరెక్ట్ అమ్మాయిని తీసుకొచ్చుకోవడమే ఇంటికి. ఇంకా
అండ్ పెళ్లి చేసుకోవడానికి. అట్లా తీసుకొచ్చేసారు వాళ్ళ సాంప్రదాయం. అమ్మాయిని తీసుకురావాలి అంటే అంటారు కదా లేపుకొచ్చుడు. అట్లా లేపుకొచ్చిన తర్వాత ఇయ్యాలటికి 26 రోజు 27 రోజు ఈ రోజు వాళ్ళ అత్తగారింటికి వాళ్ళ మిసెస్ని ఒక 20 మంది 25 మందిని తీసుకొని వెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనోడు ఏం చేస్తారంటే ఒక అరిటాకులో తమలపాకులు అండ్ బీటల్ నట్స్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఈ వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించి తమలపాకు, సున్నం, వక్కలు, పోకలు ఇట్లుంటాయి కదా, ఇవన్నీ పెట్టి వాళ్ళ అత్తగారికి ఇస్తారట. నన్ను క్షమించుర్రి, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఉండే అందుకే తీసుకుపోయినా, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని యాక్సెప్ట్ చేస్తారంట. చేసిన తర్వాత లేదు ఒకరోజు మీ ఇంటికి కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు వస్తారట. వాళ్ళు వచ్చి ఒక బాండ్ పేపర్ పట్టుకొని వచ్చి నిన్ను ఇష్టంగా తీసుకొచ్చిండా లేకపోతే ఇబ్బంది పెట్టి తీసుకొచ్చిండా అని అమ్మాయిని అడుగుతారట. లేదు, ఈ పలానా అబ్బాయిని పలానా వాళ్ళ తండ్రి ఈ ఊరికి సంబంధించిన ఆయనే, ఈ అబ్బాయి నేను ఇష్టపడే వచ్చినా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మేము మంచిగా ఉంటామని చెప్పేసి అమ్మాయి చెప్తే అదొకటి రాస్తారంట. అబ్బాయిని అడుగుతారంట, ఓకేనా నీకు, నువ్వు కావాలని ఇష్టం ఉండి తీసుకొచ్చుకున్నావు కదా, మంచిగా చూసుకుంటావు అని చెప్పేసి అంటే ఓకే పలానా అమ్మాయిని తీసుకొచ్చుకున్నా నేను బాగానే చూసుకుంటా అని చెప్పి రాసిచ్చిన తర్వాత తిని తాగి అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఒక పెళ్లి డేట్ పెట్టుకుంటారట. ఆ పెళ్లి డేట్ ఎప్పుడో నిర్ణయించుకొని అప్పుడు పెళ్లి చేసుకోవడం జరుగుతుందంట. నాకు నైట్ చెప్తే షాక్ అయినా, నేను పెళ్ళి అయిపోయిందని చెప్పిండు కానీ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందంట. అట్లా వాళ్ళ సాంప్రదాయం అది. మరి బ్రో డబ్బులు ఎంత అయితే అంటే బాగానే అయితే బ్రో, అమ్మాయికి కమ్మలు కొనాలి, కొంచెం గోల్డ్ కొనాలి, బట్టలు, క్యాటరింగ్, ఫుడ్ అన్నీ మొత్తం 3-3.5 లక్షలు లెక్క చెప్పింది నాకు. చెప్తే అన్నా కదా మరి అంత అంటే కష్టం కదా బ్రో, నీకు వచ్చే శాలరీ తక్కువ, ఇబ్బంది పడతావు కదా, మరి ఎక్కడన్నట్టు సింపుల్గా చేసుకోపోయినావు అని అంటే వాళ్ళ ఊరికి సంబంధించి సర్పంచ్ కానీ వాళ్ళ కుల పెద్దలు కానీ ఒప్పుకోరంట. ఏమంటారట అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా వేసుకుంటే నిన్ను చూసి నలుగురు వేసుకున్నారు అనుకోండి, అట్లనే అయిపోద్ది. మన సాంప్రదాయం అనేది కనబడకుండా అయిపోతుంది ఇట్లా పెళ్లి చేసుకోవడం వల్ల. మన సాంప్రదాయం బ్రతికుండాలంటే సిస్టమ్ ఎట్లున్నదో అట్లనే పెళ్లి చేసుకోవాలి, ఇది పద్ధతి. తినబెట్టి తాగబెట్టి ఇట్లా చేసుకుంటేనే ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఈ టెంపుల్లో వేసుకుంటే పోయినో తాళిగట్టినో తీసుకొచ్చుకున్నావు అయిపోయినా అన్నట్టు ఉంటుంది. మన సాంప్రదాయం అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కనబడకుండా పోతుంది అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట. సో ఇక అన్ని విధాలు అయితే ఇప్పుడు మనోడికైతే ఖచ్చితంగా ఒక 3 లక్షల వరకు అయితే అయ్యేటట్టు ఉంది. అది పెళ్లి తంతు. మా ఉమేష్ అన్నది అయితే దేవుడి దయ వల్ల మంచిగా జరిగి మావాడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంచి వ్యక్తి. తను చాలాసార్లు ఫోన్ చేస్తారు కానీ నేను బిజీ ఉండడం వల్ల తక్కువసార్లు మాట్లాడతా. చెప్పిండు డైరెక్ట్, నువ్వు బిజీ ఉంటావు నాకు తెలుసు, నెలకు ఒక్కసారైనా 2 నెలలకు ఒక్కసారైనా నాకు ఫోన్ చేయి అట్లా ఇట్లా అని చెప్పిండు. నాకు గంషా అని చెప్పేసి వాళ్ళ సాంప్రదాయ టవల్ ఒకటి నాకు గప్పిండు. అండ్ ఒక టీషర్ట్ కొన్నాడు, అద్దన్న కూడా ఇన్లే. సరే పెళ్ళి కదా మరి చెల్లెకేమన్నా నా తరపున పెళ్లి రోజు ఏదైనా కొని ఒక డ్రెస్ ఒక శారీ అని నేను అంటే నేను ఒక 15 డేస్ ట్రిప్ పోతేనే 50,000 ఖర్చు పెట్టినా. నువ్వు 3 నెలలు తిరుగుతున్నావు, దేశమంతా తిరుగుతున్నావు. ఇప్పుడు నేను నీ దగ్గర నేను తీసుకోను. నువ్వు తర్వాత అవసరమైతే ఒక సోపు కొనుక్కరా, 10 రూపాయల సోపు కొనుకొచ్చి చెల్లమ్మనికి ఇచ్చిన ఈ గిఫ్ట్ అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇన్ని డబ్బులు ఇచ్చి ఇది కొని అది కొని అంటే నేను యాక్సెప్ట్ చెయ్యా. నువ్వు ఇంటికి పోయిన తర్వాత అవసరం అయితే ఏమైనా కొని పంపుదువులే, నువ్వు ఇంటికైతే జాగ్రత్త అవ్వు అని చెప్పి పంపిన మంచి మనిషి మా ఉమేష్. చాలా బాధ అనిపించింది. నేను ఏడ్చిన నాకు నీళ్ళు వచ్చినాయి. ఊరు నుంచి రాబుద్ది కాలే అసలు. అంత నాది కొంచెం ఒత్తే గుండె కరిగిపోతుంది అన్నట్టు, ఒట్టేనే ఏడుస్తా. ఎందుకు పెళ్ళిలో అప్పగింతలు అప్పుడు కూడా నా పెళ్ళిలో మా మిసెస్ ఏడితే నేను కూడా ఏడుతాను. అంత ఎమోషనల్ అవుతావు. వట్టినే ఒక సాంగ్ చాలు. అంటే 2-3 సాంగ్స్ ఉన్నాయి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో సాంగ్, దిల్లే ఇండియా సాంగ్ నేను వింటే నాకు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కోరిక ఆర్మీ పోవాలని, చిన్నప్పుడు పిచ్చి ఉండే నాకు. ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా అంటే పుల్అప్స్, పుషప్స్, ఇట్లా మన చెట్టు ఎక్కడం, క్లైమ్, రోప్ వేసుకొని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంది. కానీ మనకు అంత హైట్ లేదు, ఆర్మీ పోయే అంత హైట్ లేదు. ఆ తర్వాత తెలిసింది, కొంతమంది సింగ్ సార్ ఉంటాడు కదా యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, ఆయన చూసిన తర్వాత తెలిసింది ఆర్మీకి హైట్ అవసరం లేదు, కొన్ని సర్వీసెస్ ఉంటాయి వాటికి హైట్ అవసరం, మిగతా వాటికి హైట్ అవసరం లేదని చెప్పి ఆయన చెప్పే రాక నాకు తెలియదు అని అంటే మనం ఆర్మీ డీటెయిల్స్ ఏ లెవెల్లో మనకు అందుతున్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే వేరే ఏరియా వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది, వాళ్ళకు చెప్పుకుంటారు కాబట్టి అట్లుంది. మన ఏరియా ప్రాబ్లం అంటే ఆర్మీ అంటే చేఫిట్ ఉండాలి, తగ్గేదేలే. కానీ ఆఫీసర్లు ఉంటారు కదా, ఆఫీసర్లకు కొంతమందికి హైట్ అవసరం లేని సర్వీసెస్ ఉంటాయంట, మనకు తెలియదు ఆ విషయం. పుణ్యకాలం అంతా గడిచిపోయింది. ఇంకా అంతే, ఇది స్టోరీ ఈరోజు. ఇంకా నిన్న ఉమేష్కి చూపించిన 4 సంవత్సరాల కింద ఫోటోలు, తనతోని ఫస్ట్ టైం నేను తీసిన వీడియో అది చూపిస్తే పిచ్చి అయ్యింది తెలుసా. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే, భయ్యా ఇంకా ఉన్నాయా నా వీడియోలు నీ దగ్గర అంటే ఉంటాయి, అది నా స్పెషాలిటీ.
నేను ఇష్టపడితే ఆ మనిషి కోసం ఎక్కడికైనా పోతా. అండ్ ఆ మనిషి నచ్చితే నేను ఏదైనా చేస్తా. నాకు ఓకే అనిపిస్తే, అంటే నాకు ఇక్కడ అక్కడ ఈ స్టేట్లో ఉన్నాడు ఆ స్టేట్లో ఉన్నాడని కాదు, మన రూట్ అది కాదు. అయినా మనమైతే అన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. హ్యాపీ, అది స్టోరీ. అంతే. మీది కూడా ఎక్కడో చెప్పండి, కామెంట్ చేయండి. మంచిగా మన ఫ్రెండ్షిప్ బిల్డప్ అయితే ఏదో రోజు మీ ఇంట్లో శుభకార్యానికో లేకపోతే ఏదో ఒక మంచి సిచ్యువేషన్లో తప్పకుండా కలుస్తా. అట్లా కలిస్తే అంత వేరే ఉంటుంది. నాకు నాది ట్రిప్ కాన్సెప్ట్ ఒకటి ఉండే నాకు, అంటే ఒక చిన్న కోరిక కూడా ఉండే. ఎండ్ ఆఫ్ ద డే ట్రిప్ అయిపోయేసరికి 28 రాష్ట్రాలలో 28 ఫ్యామిలీస్ నీకు తెలిసి ఉండాలి. అంటే 28 రాష్ట్రాలలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి అనే ట్రిప్ కాన్సెప్ట్తో స్టార్ట్ అయినా. మేబీ మ్యాక్స్ ఉన్నారు ఇప్పటి వరకు అయితే, ఈ 12 రాష్ట్రాలలో అయితే ఉన్నారు మనల్ని, అంటే ఫోన్ చేసి మాట్లాడేటోళ్ళు అట్లా ఇట్లా. దేవుడు దయవాళ్ళు అయితే అంత ఇప్పటికైతే మెయింటైన్ అవుతుంది. 28 స్టేట్స్ అయితే పాసిబుల్ కావచ్చు, కనీసం ఒక 15 అయినా మెయింటైన్ చేద్దాం. 15, 20 అట్లా చూడాలి. ఇంకా ఎక్కడంటే మనము ఎక్కడన్నా ఇంట్లో అడిగితే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బయటప్పుడు ఎక్కడైనా ఇంట్లో స్టే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళతో మనకు రిలేషన్ బిల్డప్ అవుతుంది. రూమ్ తీసుకున్నా అట్లా ఏదన్నా అట్లా తీసుకుంటే ఇంకా పాసిబుల్ కాదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళిపోదాం. ఇంకా వెల్కమ్ టు కోంగ్ము కామ్ అని చెప్పేసి ఉంది. ఆ టెంపుల్ విజిట్ చేద్దాం వెళ్ళి. ఇంకా రోడ్డు మించి వెళ్తున్నా, సడన్గా చూసేసరికి ఒక టెంపుల్ లాంటిది కనబడ్డది. మేబీ ఇది బుద్ధిస్ట్కి సంబంధించిన టెంపుల్. ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నా. లోపలంతా గోల్డ్ ఉంటుందంట, గోల్డ్తోని బుద్ధుని యొక్క విగ్రహం ఉంటుందంట. వెళ్ళి చూద్దాం. 7కి క్లోజ్ అంట. తొందర పోదాం. 10 minutes 15 minutes అట్లా టైం ఉంది. ఆ టైంలోనే అట్లా చూసుకొని వద్దాం. గోల్డ్ కదా, చూద్దాం ఒకసారి ఎట్లా చూసేసి వద్దాం. మంచిగా ఉంది చూడ్డానికి. నేను నడుస్తూ వీడియో తీస్తున్నా, కొంచెం వీడియో అనేది వైబ్రేషన్ కావచ్చు, ఎందుకంటే క్లోజింగ్ టైం అవుతుంది. తొందర పోదామన్న కాన్సెప్ట్లో వెళ్తుంది. ఇంకా చుట్టూ మొత్తం ఇదంతా గోల్డ్ పెయింట్. లోపలికి వెళ్దాం. ఇంకా ఎంత బాగుందనంటే సూపర్ ఉన్న స్టోన్. ఇది క్లోజ్ చేసేసారు, ఇంకా టైం అవుతుంది కదా. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయిపోయినా ఈరోజు. అండ్ నేనేం చేసినానంటే, ఎక్కడైతే ఐఎల్పి తీసుకుంటామో అక్కడ ఆధార్ కార్డు మర్చిపోయి ఒక 30 కిలోమీటర్ల ముందుకైనా మళ్ళీ దేవుడా అంటూ ఒరిజినల్ కదా మళ్ళీ వెనక్కి పోయి తీసుకున్నా. మళ్ళీ ముందుకు ఒక 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత చీకటి అయింది. చాలామంది చెప్పారు ముందు ఫారెస్ట్ ఉంటుందంట, ఈ ఫారెస్ట్లో పులులు ఏనుగులు ఉంటాయంట. వద్దు బ్రదర్, చాలా దూరం వెళ్ళకు, ఫారెస్ట్ రాకముందే చూసుకోవాలంటే బుద్ధిస్టులకు సంబంధించిన మోంగ్స్ ఉంటారు కదా, బౌద్ధులు. ఇక్కడ బౌద్ధులు ఉన్నారు, బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, గురువులు. వాళ్ళ దగ్గర ఇక్కడికి వచ్చేసి స్టే అడిగితే మంచి స్టే సెట్ చేసిరు నాకు. చెక్క రూమ్, మొత్తం ఇదంతా చెక్కకి సంబంధించిన రూము. ఈ రూమ్లో స్టే ఇచ్చిరు. కాకపోతే ఏమైందంటే తాళం దొరకలేదు. ఇక్కడ రూమ్ ఉంది, దీనికి తాళం దొరకలేదు. తాళం దొరకకపోతే ఈ విండో ఓపెన్ చేసి నన్ను ఇంట్లోకెళ్ళి లోపలికి పంపించేసి సామాన్ అంత ఇచ్చారు. మస్తు హెల్ప్ చేసిరు. అడగడంతోనే స్టే ఇచ్చారు. ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతున్నారంటే చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. అండ్ నా దగ్గర ఫుడ్ ఉంది అయినా కూడా సరే మీ దగ్గర ఉండని అని చెప్పేసి 2 ఆరెంజెస్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ 2 ఇచ్చారు. మంచిగా బాగా మాట్లాడారు. అయినా ప్రాబ్లం ఉంటే మళ్ళీ విలువండి అని చెప్పేసి మాట్లాడిపోయారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు వాళ్ళతోని, ఒక బౌద్ధులతోని ఇది నా ఫస్ట్ ఇంట్రడక్షన్. బాగా జరిగింది, మంచి ట్రీట్ చేసిర్రు. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. తెలియదుగా మనకు వాళ్ళని ఎప్పుడు చూడలే కాబట్టి మనకు వాళ్ళకు ఎట్లాంటి కన్వర్జేషన్ లేదు. ఈ రోజుతో నాకు మంచి ఒపీనియన్ వచ్చిందంట వాళ్ళ మీద. ఓకే, నైస్, మంచోళ్ళు వాళ్ళు. ఇంకా ఈరోజు నేను ఇక్కడే ఇంకా స్టే తీసుకుంటున్నా, పడుకుంటాయా. మార్నింగ్ లేచి అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ్ కుండ్ అని చెప్పేసి ఉంది ఒక ఊరు, ఆ ఊరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. వీలైతే అక్కడికి వెళ్ళడమా లేకపోతే ఇంకేమైనా మంచి ప్లేస్ ఉన్నాయా చూసి రేపు స్టార్ట్ అయిపోతా. అండ్ ఇది ఈరోజు వీడియో. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాత వాళ్ళైనా ఎవరైనా కూడా వీడియోని లైక్ చేయండి. ఒక 4 కొత్తగా వీడియో అనేది చేరుతూ ఉంటుంది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్.
థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.